మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. లియో మూవీ RRR రికార్డుని బ్రేక్ చేసింది. యూఎస్ లో RRR ప్రీమియంతో $1 మిలియన్ రాబట్టి రికార్డు సొంతం చేసుకుంటే ఆ రికార్డుని బ్రేక్ చేసింది లియో మూవీ. ఈ సినిమా ప్రివ్యూ 18న ప్లాన్ చేస్తే అడ్వాన్స్ బుకింగ్స్ తో ఆల్రెడీ $1 మిలియన్ వచ్చాయట. దేవర మూవీలో 800 మందితో ఓడలో ఫైట్ ప్లాన్ చేసింది ఫిల్మ్ టీమ్. ఈ సీక్వెన్స్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ ప్లాన్ చేసిందట సినిమా టీమ్. ప్రెజెంట్ ఆ షెడ్యూల్ తో ఎన్టీఆర్ బిజీ అయ్యాడని తెలుస్తోంది. విశ్వక్ సేన్ మూవీ గ్యాంగ్ ఆఫ్ గోదావరి వాయిదా పడిందట. డిసెంబర్ 8న విడుదల అనుకున్న ఈ సినిమాని డిసెంబర్ ఎండ్ కి పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 29th కొత్త రిలీజ్ డేట్ అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. శంకర్ మూవీ భారతీయుడు 2లో రామ్ చరణ్ గెస్ట్ గా కనిపించనున్నాడట. లియోలో కూడా ఇలానే చరణ్ గెస్ట్ అంటూ ప్రచారం జరిగింది. కానీ అది రూమర్ అని మెగా టీమ్ క్లారిటీ ఇచ్చింది. అయితే భారతీయుడు 2లో చరణ్ కామియోకి శంకర్ ఒప్పించాడని కొత్తగా ప్రచారం జరుగుతోంది. నటసింహం బాలయ్య మూవీ భగవంత్ కేసరికి సెన్సార్ పూర్తయింది. U/A సర్టిఫికెట్ వచ్చిందని తెలుస్తోంది. ఇక 19th ఈ మూవీ వరల్డ్ వైడ్ గా విడుదల కావడం కన్ఫర్మ్ అయింది. బాలీవుడ్ స్టార్ కార్తీ మూవీ జపాన్ సందడి మొదలు కానుంది. గ్లిమ్స్ తర్వాత ఇప్పుడు ఫిల్మ్ టీమ్ టీజర్ ని రెడీ చేసింది. దసరాకు ఈ మూవీ టీజర్ రానుందని తెలుస్తోంది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠికి ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అయితే ఈ పార్టీలో రీతు వర్మ సందడి చేసింది. ఒక్క మెగా మూవీ చేయని తాను అక్కడ దర్శనమివ్వడంతో మరో మెగా లవ్ స్టోరీ అంటూ గుసగుసలు పెరిగాయి. సలార్ మూవీ ట్రైలర్ ఈ నెల 23rd వస్తుందని భారీ ప్రచారం జరుగుతుంది. ఒకవైపు పండుగ, మరోవైపు ప్రభాస్ బర్త్డే అవడంతో అలా అంచనాలు పెరిగాయి. అయితే ట్రైలర్ కంటే ముందు ఇందులో 2 పాత్రల్లో కనిపించనున్న ప్రభాస్ అంటూ కొత్త ప్రచారం ఊపందుకుంది.